కానీ బాధ కలిగేది ఏంటంటే మేమేమో నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం, రేవంత్ రెడ్డి ఏమో నీళ్ళు ఇచ్చిపెట్టిండు, ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. ఒక్కొక్క చుక్కను ఒడిసిపెట్టి కేసీఆర్ గారు మరి తెలంగాణ నీటి హక్కులు కాపాడే ప్రయత్నం చేసిండు, తెలంగాణకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేసిండు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారేమో నీళ్లు ఆంధ్రాకు కిందికి జార విడుస్తున్నాడు. ఒడిసిపెట్టింది కేసీఆర్, విడిసిపెడుతున్నది రేవంత్ రెడ్డి. ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో మిషన్ కాకతీయ చేయకముందు నీళ్లు కిందికి పోతుండే, కానీ కేసీఆర్ గారు మిషన్ కాకతీయ ప్రోగ్రాం ద్వారా చుక్క చుక్కను ఒడిసిపట్టిండు, తెలంగాణ ఆయకట్టు పెంచిండు. కానీ సోయి లేని రేవంత్ రెడ్డి గారు నీళ్లను జారవిడిస్తుండు, నల్లమల్ల సాగర్కు జెండా ఊపుతున్నాడు. అందుకే మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ మీటింగ్ను బాయ్కాట్ చేయాలి. మీరే ఉత్తరం రాసిండ్రు, మీ ఉత్తరాన్ని ఎక్కడ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం మీ ఉత్తరానికి స్పందించలే. అయినా మీరు ఇవాళ మోకాళ్ళ మీద పోతున్నారు. మీ వీక్నెస్ ఏందో, మీరు ఎందుకు పోవాల్సి వస్తుందో మాకైతే అర్థమవుతలేదు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి దావోస్కు ట్రిప్పులు కొట్టుడే తప్ప ఆయనకు రైతుల తిప్పలు పట్టడం లేదు, రాష్ట్ర భవిష్యత్తు ఆయనకు పట్టడం లేదు. బీఆర్ఎస్ హయాంలో సేద్యానిదే అగ్రభాగం, ఇది మేం చెప్పలే, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడేమవుతుంది, చోద్యం చూడడం తప్ప ఈ సీఎంతో ఏమైతలేదు. ఆంధ్రప్రదేశ్ మన ప్రాజెక్టులు అడ్డుకుంటుంటే, అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలను తరలిస్తుంటే చోద్యం చూడడం తప్ప ఈ ముఖ్యమంత్రితో ఏమీ కూడా కావడం లేదు. ప్రతి నీటి బొట్టును కేసీఆర్ గారు ఒడిసిపడితే రేవంత్ రెడ్డి ఏమో కిందికి విడిచిపెడతా ఉన్నాడు. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి, ఇవాళ మీటింగ్ను బహిష్కరించాలని చెప్పి రాష్ట్ర హక్కులు కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.